ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విత్తేనమిహ వైరిణం. ఏష కామః ఏష క్రోధః ఇహ వైరిణం విద్ధి. కామ ఏష క్రోధ ఏష ఇహ వైరిణం విద్ధి. ఎక్కడి నుంచి వచ్చాయి? రజోగుణ సముద్భవ. ఎటువంటివి? మంచివా చెడ్డవా? మహాశనో మహాపాప్మా. ఎంత తిన్ననూ తృప్తి లేనటువంటిది, తిండిపోతు. మహాపాప్మా, మిక్కిలి పాపిష్టిది. కామము, క్రోధము. ఏం చేయాలి? ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. అహమస్మి. యథా ధూమేన వహ్నిః యథా మలేన ఆదర్శః చ ఆవ్రియతే యథా ఉల్బేన గర్భః ఆవృతః తథా తేన ఇదం ఆవృతం. యథా, ఏ విధముగా, ధూమేన, పొగచే, అగ్నిః, అగ్నియు, చ, మరియు, మలేన, దుమ్ముతో, ఆదర్శః, అద్దము, ఆవ్రియతే, కప్పబడి ఉండును. పొగ చేత అగ్ని, దుమ్ము చేత అద్దము ఏ విధముగా కప్పబడి ఉండును, అలాగే యథా, ఇంకా ఎలా, ఉల్బేనా, ప్లాసంట, మావి, గర్భస్థ శిశువును కవర్ చేసేటటువంటి పొర. ఉల్బేనా, మావిచే, గర్భ, గర్భము అంటే గర్భస్థ శిశువు, ఆవృత, కప్పబడి ఉండును. తథా, అలాగే, తేనా, ఈ కామముచే, ముందు చెప్పారుగా తేనా అంటే కామయేష క్రోధయేష అని చెప్పినటువంటి ఈ కామక్రోధాతులచే ఇదం, ఈ ఆత్మజ్ఞానము, ఆవృతం, కప్పబడి ఉండును. మరి అందరం ఆత్మస్వరూపమే, మరి ఆత్మజ్ఞానం ఎందుకు తెలియడం లేదు? ఆత్మజ్ఞానం కప్పబడి ఉండును. దేని చేత? కోరికలు, రాగద్వేషాలు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశినో. ఒక్క తిండిపోతూ ఎంత తిన్నా ఇంకా కావాలంటుంది. మహాపాప్మా, అనేక రకములైన పాపములను చేయించేవి ఇవి. విద్ధి ఇహ వైరిణం. నో దెమ్ యాజ్ యువర్ వర్స్ట్ ఎనిమీస్.
అవే ఇక్కడ తేన అంటే ఆ కామక్రోధముల చేత జ్ఞానం ఆవృతం. ఆ కామక్రోధములే అజ్ఞానం. ఆ అజ్ఞానము చేత కప్పబడి ఉండును. ఏ విధముగా అయితే పొగ చేత అగ్ని కప్పబడి ఉంటుందో, ఏ విధముగా అయితే దుమ్ము మురికి పట్టేస్తే అద్దం ఏం కనపడకుండా హేజీగా అయిపోతుందో, ఏ విధంగా గర్భస్థ శిశువును మావి ప్లసంట ఏ విధముగా కప్పేసి ఉంచుతుందో, అదే విధముగా ఈ కామము ఇత్యాదులు జ్ఞానమును జ్ఞానిని కప్పిస్తాయంటే జ్ఞాని మొహం కప్పుతాను కాదు. ఆ జ్ఞాని యొక్క జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, స్వరూప జ్ఞానాన్ని కప్పివేస్తాయి. ధూమేన వ్రియతే వహ్నిర్ యథాదర్శో మలేన చ యథోల్బేనావృతః గర్భః తథా తథా తేన ఇదం జ్ఞానం ఆవృతం ఇదమావృతం. మూడు ఉపమానాల దృష్టాంతాలు ఇచ్చారు. అగ్ని మీద పొగ ఊస్తే పోతుంది. గొట్టం తీసుకుని ఊతుంటే పొగ పోతుంది. ఆక్సిజన్ సప్లై చేస్తే ఆ పొగ పోతుంది. సింపుల్, వెరీ ఈజీ. రెండవది ఏమిటి? అద్దం మీద మురికి ఊస్తే పోదు. గట్టిగా గుడ్డ పెట్టి తొడవాలి, లేకపోతే తడి గుడ్డ పెట్టి తొడవాలి, ఒత్తి తొడవాలి, ఏదైనా డిటర్జెంట్ ఏదో వేసి కడగాలి. ఇంకా ప్రయత్నం కావాలి. మూడవది ఏమిటి? గర్భస్థ శిశువు మీద మావి. అది వెయిట్ చేయాలి. 9 నెలలు 10 నెలలు అయిన తర్వాతనే అది పోతుంది, కానీ సాధారణంగా పోదు. మనకు కూడా ఈ ఉండేటటువంటి ఈ అజ్ఞానము 3 లెవెల్గా ఉంటుంది. కొన్ని కొన్ని కోరికలు వివేక బుద్ధితో ఈజీగా పొగ ఊదినట్టుగా ఊదేసి తప్పించుకోవచ్చు. ఇంకా కొన్ని కోరికలు తీవ్రంగా ఉంటాయి. దాని మీద బుద్ధి పని చేయదు. ఆ కోరిక తీర్చుకోవలసినదే. దానికి పాఠం అనుభవం ద్వారా నేర్చుకోండి. మూడవది, ఇంకా తీవ్రంగా ఉన్న కోరిక విషయం చూస్తే వెయిట్, అంతే, వేచి చూడాల్సిందే. ఏమీ చేయలేం. పిల్లవాడికి ఏదో ఒక పర్టికులర్ ఆట వస్తువు మీద కోరిక ఉన్నది. వాడికి ఎంత చెప్పినా ఆ కోరిక తీరదు. అది కొని ఇస్తేనే వాడి కోరిక తీరుతుంది. అంటే బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమములను అనుభవించి తదుపరి ఈ కోరికలను అందరం తీర్చుకొని కంప్లీట్గా ఈ జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళం అవుతున్నాము చెప్పడానికి. తంబూరాకి శృతి ఉంటుంది. అడింగ్ అలా అంటూనే ఉంటుంది. అది కామం. దాని మీద వచ్చే స్వరములు వేర్వేరు కోరికలు. ఆ స్వరము మారుతుంది, కానీ ఆ శృతి అలాగే ఉంటుంది. కోరిక అనేటటువంటిది అలాగే ఉంటుంది. కోరికలు మారుతాయి, కానీ కోరుకోవడం అనేటటువంటి మనస్తత్వము అంత సులభంగా పోదు. అందుకే అవి ఇహ వైరిణం విద్ధి అని ముందు ముందు శ్లోకంలో చెప్పారు. కామ అంటే ఇంగ్లీష్లో ఏమిటి? ఫుల్ స్టాప్ లేనిది. కామా పెట్టండి అంటే కామా పెట్టమంటే ఇంకా మళ్ళా వస్తూనే ఉంటుంది. అది కామా తర్వాత ఇంకేదో ఉంటూనే ఉంటుంది. అది దానికి ఫుల్ స్టాప్ అన్నది లేదు. అందుకే దాన్ని కామా అన్నారు. ఓకే. రావణాసురుడు ఉన్నాడు, అంత గొప్ప శివభక్తుడు, అంత విధమైనటువంటి బ్రహ్మజ్ఞానం అంతా తీరి చదివేశాడు. మరి దేని వలన పడిపోయాడు? మనకు తెలిసిన కథే. భూమేనా సహజేనా ప్రకాశరూపముగానున్న అగ్ని ప్రకాశించకుండా ఉండడానికి ధూమము లేక చీకటి లే అనేటటువంటిది ఆవ్రియతే వహ్ని. ప్రకాశాత్మక అప్రకాశాత్మకేనా ప్రకాశిస్తూ ఉండవలసినది ప్రకాశింపకుండా చేయబడినది. యథా ఏ విధముగా, వా ఆర్ఎల్స్ ఆదర్శో మలేనచ అంటే మట్టి చేత, దుమ్ము చేత, మకిలి చేత కప్పివేయబడిన అద్దము. యథా ఉల్బేన గర్భవేష్టేన జరాయుజ
జరాయునా యూటరస్లో పుట్టినటువంటి పెరుగుతున్నటువంటి బిడ్డకు ఏ విధముగా ఉల్బేనా, ఉల్బేమ అంటే పొర అన్నారు. గర్భవేష్టేనా గర్భమునందు బిడ్డకుండే పొర, దానినే మావి మాయా ప్లసంటా అని అంటాం. ఆ పిండము ఏ విధముగా జరాయువు అనే పిండము చుట్టూ ఉండే చర్మము చేత కప్పబడిపోతుందో, ఈ దృష్టాంతాలు ఎలాగో తథా అదే విధముగా ఇదం ఈ జ్ఞానం ఆవృతం కప్పివేయబడినది. మూడు లెవెల్స్. ఊతే పోయేటంతటి సింపుల్ కోరికలు, గట్టిగా గుడ్డ పెట్టి తుడిచి కడిగితే పోయేటటువంటి దర్పణం మీద దుమ్ము లెవెల్ కోరికలు, అనుభవించి 9 నెలలు నానాపాట్లు పడి అనుభవం ద్వారా తెలుసుకొని గాని తప్పించుకోలేనటువంటి తీవ్రమైనటువంటి కోరికలు, మూడవ లెవెల్. ఈ మూడు కూడా ఇదం ఆవృతం. ఇదం అంటే జ్ఞానం. జ్ఞానం ఆవృతం, జ్ఞానము కప్పబడినది. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడినది. నా పనేమిటి? జ్ఞానంలో ఉండాలి. జ్ఞానం అంటే ఏమిటి? స్వరూప జ్ఞానం. జీవ బ్రహ్మ ఏకత్వ జ్ఞానం. అహమస్మి, అహం బ్రహ్మాస్మి, శివోహం, శివ కేవలోహం, చిదానందరూపోహం, సదోహం, అహమేవాహం. ఇది నా జ్ఞానం. ఈ జ్ఞానానికి అడ్డుపడుతున్నది ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం అనగానేమి? కోరికలే. కోరికలే బంధము. కోరికలు లేని స్థితియే మోక్షం. కఠోపనిషత్తు. అహమస్మి, 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 అహమస్మి. కామక్రోధాలు జంట రాక్షసులు, మధుకైటభులు, రావణ కుంభకర్ణులు, హిరణ్యకశిప హిరణ్యాక్షుడు, శిశుపాల దంతవక్త్రుడు. ఆ ఇద్దరి పేర్లు చెప్పడం అంటే కామము, క్రోధం.
అహమస్మి. అహమస్మి. స్వామి చిన్మయానంద ఒక ఈక్వేషన్ చెప్పారు. తీరిన కోరికలను న్యూమరేటర్గా వేసుకో, తీరని కోరికలను డినామినేటర్గా వేసుకో. ఆనందం ఈజ్ ఈక్వల్ టు తీరిన కోరికలు డివైడెడ్ బై తీరని కోరికలు. మీకు 100 కోరికలు ఉన్నాయి, 2 తీరాయి, 2/100 ఆనందం. అర్థమైందా? 100 కోరికలు ఉన్నాయి, 28 తీరాయి, 72/80. 72/100, 28/100 మన ఆనందం. ఇంకా 72 వెలితి ఉంది. 100 కోరికలు ఉన్నాయి, 99 తీరాయి. ఇప్పుడు ఆనందం 99%. ఆ 100 అన్నది కాన్స్టెంట్గా ఉంటుందా? ఆ 99 మీదకి వచ్చేసరికల్లా ఈ 100 మళ్ళీ 200 అయిపోతుంది. అంచేత ఆ డినామినేటర్ ఎప్పుడూ ఇంక్రీజింగ్గానే ఉంటుంది. మీదది ఎంత నెంబరు వేసినా దానికన్నా డినామినేటర్ డబుల్ అయిపోతూ ఉంటుంది. అంచేత ఎప్పటికీ పూర్ణానందం కలుగదు. ఇన్ఫైనట్ ఆనందం కలగాలంటే ఏం చేయాలి? ఆ డినామినేటర్లో ఉన్న 100ని జీరో చెయ్యాలి. ఎనీథింగ్ డివైడెడ్ బై జీరో ఈజ్ ఇన్ఫినిటీ. అదే అఖండానందం. అప్పుడు ఒక్క కోరికన్నా అఖండానందమే, 1000 కోరికలున్నా అఖండానందం. 1000 కోరికలు తీరిన తీరని కోరికలు అనేటట్టు కింద డినామినేటర్ చేశాను కదా, జీరో చేశాను. అది ఈక్వేషన్. బాగుంది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఆవృతం జ్ఞానం ఏతేన జ్ఞానినః నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. జ్ఞానినః జ్ఞానికి, నిత్యవైరిణ శత్రువైన, ఏతేనా ఈ కామముచే, జ్ఞానం ఆవృతం జ్ఞానము కప్పబడి ఉంటుంది. కౌంతేయ, ఈ జ్ఞానం, ఈ అజ్ఞానము లేక ఈ కామం ఎటువంటిది? దుష్పూరేణ పూరింప సాధ్యము కానిది. పూరించడం అంటే పూర్తిగా తీరిపోయే కోరికలు అనేటటువంటిది కుదరదు. ఏదైనా ఒక పుస్తకం ఉంది, మొదలు పెడతాం, చివరి వరకు చదివితే పూరిస్తాం. కోరికలు అనే పుస్తకాన్ని పూర్తిగా చదవలేము. ఒక పేజీ చదివితే మళ్ళీ 4 పేజీలు యాడ్ అయిపోతూ ఉంటాయి. దుష్పూరేణ, దుష్పూరేణ, దుష్పూరేణ అంటే దీర్ఘం అక్కర్లేదు. దుష్పూరేణ పూరింప సాధ్యము కానిది, అనలేన అగ్ని వంటిది. వేదవ్యాసుల వారు సూపర్ వర్డ్ వేస్తారు. అనలేన అగ్ని వంటిది. కోరిక ఎలా ఉంటుంది? దహించేస్తుంది. అగ్ని ఎక్కడైనా ఉంటే ఏం చేస్తుంది? నీ మంట చుట్టుపక్కల దేన్ని వదలకుండా మొత్తం అంతా దహించేస్తుంది. అలాగే మనల్ని పూర్తిగా నిలువున కాల్చేది కోరిక. ఇంకొక చిన్న ట్రిక్ కూడా ఉంది. అనలేనా, దానికి ఆ పేరు ఎలా వచ్చింది? అనలం, అలము లేనిది. అలం అంటే చాలును, అనలం చాలును అనేది లేనిది. కోరిక అనలం రా, దానికి అలం లేదురా, అలంభావం లేదురా. తృప్తి అంటే ఏమిటి? అలంభావం. అనలం అంటే తృప్తి మరి ఉండదు అక్కడ. అనలం అంటే కోరికలకు అలం అంటే ఎండింగ్ లేదు, చాలుననేది లేదు. కామరూపేణ ఎన్నటికీ తీరని కోరికల రూపంలో, ఇందాక ఈక్వేషన్లో ఉన్న డినామినేటర్ రూపంలో
పెరుగుతూనే ఉంటుంది. న్యూమరేటర్ నువ్వు ఎంత ఇంక్రీజ్ చేసినా డినామినేటర్ అలా పెరుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ పూర్ణానందం రాదు. పూర్ణానందం కావాలంటే డినామినేటర్ని జీరో చెయ్యాలి. ఆవృతం జ్ఞానం ఏతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరే దుష్పూరేణనలే నచ ఆవృతం ఏతేన జ్ఞానం జ్ఞానినో నిత్యవైరిణం జ్ఞానీ హి జానాతి అనేన అహం అనర్థే ప్రయుక్తః పూర్వం ఏవ ఇతి. కామనచే వివేక జ్ఞానము కప్పివేయబడును. ఇది జ్ఞానికి సర్వదా శత్రువు. ఎందుకు? దీనిచే నేను అనర్థములందు ప్రవర్తిల్ల చేయబడుతున్నాను అంటూ జ్ఞాని ముందుగానే తెలుసుకును. కామన వివేకం కలిగిన వానికి సర్వదా దుఃఖమునే కలిగిస్తుంది. దుఃఖీచ భవతి నిత్యం ఏవ. కోరిక ఎప్పుడూ దుఃఖీచ భవతి. అతః అసౌ జ్ఞానినః నిత్యవైరి నతు మూర్ఖస్య. జ్ఞానికి కామము వైరి అన్నారు. మూర్ఖుడికి కామం వైరి కాదు. ఎందుకంటే వాడు కామములోనే పుట్టాడు, కామములోనే పెరిగాడు, కామములోనే వాడు అదే సుఖం అనుకుని ఉన్నాడు. ఎవరైతే ఆత్మజ్ఞానం కావాలనుకున్నారో వాళ్ళకే కోరిక వైరి, అందరికీ కాదు. ఎందుకు? వాళ్ళకి ఎలాగో జ్ఞానం అక్కర్లేదు, వాళ్ళు వ్యవహారంలో బతుకుతూనే ఉంటారు. జ్ఞానం కావాలి అంటే జ్ఞానికి నిత్య వైరి. జ్ఞానినో నిత్య వైరిణా కామం తృష్ణాకాలే మిత్రమివ పశ్యన్ తత్కార్య దుఃఖే ప్రాప్తి జానాతి తృష్ణయా అహం దుఃఖం ఆపాదిత ఇది నా పూర్వం ఏవ. మూర్ఖుడు కామన యొక్క కాలమునందు కామనుని చాలా ఫ్రెండ్గా చూస్తాడు. కానీ కామన యొక్క కార్యమైన దుఃఖం వచ్చినప్పుడు మాత్రము నేను కామంచే దుఃఖాన్ని పొందేనే అంటూ ఏడుస్తూ ఉంటాడు. మూర్ఖుడు ముందుగా ఈ సత్యాన్ని తెలుసుకోడు. కాబట్టి కామన అనేది జ్ఞానికి మాత్రమే సర్వదా శత్రువు. అతః జ్ఞానినః ఏవ కామం నిత్యవైరి. కిం రూపేణ? ఎలా ఉంది శత్రువు? కామరూపేణ. కామః ఇచ్ఛా ఏవ రూపం. అస్య ఇది కామరూపః. దుష్పూరేణ దుఃఖేన పూరణం అస్య ఇది దుష్పూరః. అతి కష్టంతోనే కాని పూరింపలేనటువంటిది కామరూపం దురాసదం అన్నారు ఇంకో శ్లోకంలో. దుష్పూరేణ పూరింప శక్యము కానిది అనలేనా నాస్య అలం పర్యాప్తి విద్యతే. అస్యా దేనికైతే పర్యాప్తి పరిసమాప్తము అలం చాలుననేది న విద్యతే ఉండదో. అందువలన అనలేనా అనలహ తేనా అనలేనా. అనలం అనడంలో అగ్ని వంటిది దహించేస్తుంది అనేది స్థూలమైనటువంటి అర్థం. అనలము అంటే దీనికి పర్యాప్తి లేదు, అలం లేదు, చాలుననే స్థితి లేదు. కాబట్టి అనలేనా. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణనలేన చ. భాష్యంలో ఒక మంచి మంచి మాట అన్నారు. జ్ఞానికి కామము శత్రువు, మూర్ఖుడికి శత్రువు కాదు, మిత్రువే. ఎందుకంటే వాడు ముందు తెలియదుగా,
మిత్రుడిలాగే వచ్చి కౌగిలించుకుంటుంది ఆ కోరిక. హ్యాపీగా ఉంటుంది వాడికి. తర్వాత ఎప్పుడో దుఃఖం వస్తుంది ఫలం. దాని గురించి వాడు ముందు ఆలోచించడు. ఎప్పుడైతే జ్ఞానంలో ఉన్నవాడు ఈ కామములే సర్వమునకు అనర్థాలకు కారణమని తెలుసుకుంటున్నారో వాళ్లకు కామము శత్రువు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణాం కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. హే కౌంతేయ, నిత్యవైరిణా ఏతేన దుష్పూరేణ కామరూపేణ చ అనలేన జ్ఞానినః జ్ఞానం ఆవృతం. కోరికలను దుష్పూరములు, పూరింపరానివి అంటున్నారు. కోరికలను అగ్నితో పోలుస్తున్నారు. అగ్నికి ఎంత వేసినా చాలునని ఉండదు, అలం అంటూ ఉండదు. అందుకే దానిని అనలం అంటారు. కోరిక కూడా అగ్నిలాగే అంతటినీ దహించేస్తుంది. అగ్ని ఎక్కడ ఉంటే ఆ ప్రాంతాన్ని అంతా దహించేస్తుంది. తృప్తి అనేటటువంటిది లేకపోవడం వలన అగ్నిలో ఎంత ఆజ్యం పోసినా తృప్తి చెందదు. ఎన్ని ఆహుతులు వేసినా, ఎన్ని ఇళ్ళు కాల్చినా అగ్ని తృప్తి చెందదు. కామరూపేణ, తీరని కోరిక రూపంలో ఈ శత్రువు ఉంటుంది. జ్ఞానినః నిత్యవైరిణ, జ్ఞానులకు ఆ కోరిక ఎల్లప్పుడూ వైరి. జ్ఞానం ఆవృతం, కోరిక వల్ల వివేక శక్తి కప్పబడిపోతుంది. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి విద్యార్థులకు మనకు గొప్ప సంపద ఏమిటి? వివేక బుద్ధి. ఆ వివేక బుద్ధితో కామక్రోధములే నా అజ్ఞానమని, ఈ అజ్ఞానమే నా జ్ఞానాన్ని కప్పివేస్తున్నదని తెలుసుకొని ఆ కామక్రోధములకు, రాగద్వేషాదులకు శత్రువులను చూచినట్లు దూరంగా ఉంచుకోవాలి. ఆత్మానాత్మ వివేకం చూపించండి. ఏది సత్యమో ఏది మిథ్యయో తెలుసుకోండి. వ్యావహారికమైనటువంటి ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా ఆధ్యాత్మిక సంపద అయినటువంటి వివేకము ఉండి తీరాలి. కామం అనే దొంగను వివేకం అనే శక్తితోనే గ్రహించగలము. వాటిని తప్పించుకోగలము, నిర్జించగలము. అహమస్మి, 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 అహమస్మి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. అహమస్మి, 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 అహమస్మి. తీరని కోరికలు డినామినేటర్, తీరిన కోరికలు న్యూమరేటర్. ఆ ఈక్వేషన్లో పూర్ణత్వాన్ని, ఇన్ఫినిటీని ఎలా సాధించుకోవాలో చూడండి. తీరిన కోరికలు బై తీరని కోరికలు, అది ఈక్వేషన్. అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి. 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 స్వస్తి.